మిత్రమా మనం మాట్లాడే మదర్ టంగ్ కావచ్చు, ఇండియన్ లాంగ్వేజ్ ఏదైనా కావచ్చు, వీటన్నింటికి ఒక లిపి ఉంటుంది. కానీ ఆ లిపికి కూడా ఒక మాతృలిపి ఉందన్న విషయం మీకు తెలుసా? ఉంది. అదే ద మదర్ స్క్రిప్ట్ బ్రహ్మి. 2300 సంవత్సరాల క్రితం 3వ శతాబ్దంలో మౌర్యన్ ఎంపరర్ ద గ్రేట్ కింగ్ అశోక బుద్ధిజంకి కన్వర్ట్ అవుతున్నప్పుడు తన నాలెడ్జ్ని, తన ఐడియాస్ని అంటే తన థాట్స్ని స్తూపాల మీద, రాళ్ళ మీద, స్టోన్ ఫేసెస్ మీద చెక్కించి అఖండ భారత్ మొత్తం విస్తరింపజేశాడు. ఆ తర్వాత వేరే స్క్రిప్ట్స్ వెలుగులోకి రావడం వల్ల 1000 సంవత్సరాల వరకు ఈ మదర్ స్క్రిప్ట్ అంటే ఈ బ్రహ్మి స్క్రిప్ట్ ని మర్చిపోయారు. ఆ 1000 సంవత్సరాల తర్వాత అప్పటికే ఢిల్లీని రూల్ చేస్తున్న ఫిరోజ్ షా తుగ్లక్ ఒకరోజు వేటకెళ్ళినప్పుడు తనకి ఒక స్తూపం కనిపించింది. ఆ స్తూపం మీద ఏదో రాసుంది, కానీ అర్థం కాని లిపిలో ఉంది. అయినా సరే ఇది నా కోటలో ఉండాలని చెప్పేసి తీసుకెళ్లి కోటలో పెట్టించాడు. ఇప్పటికీ ఆ పిల్లర్ ని మనం ఫిరోజ్ షా పిల్లర్ గా చూస్తూనే ఉన్నాం. అక్కడి నుండి కొంచెం ముందుకు వస్తే 1837లో బ్రిటిష్ ఇండియాలోని ఈస్ట్ ఇండియా కంపెనీలో వర్క్ చేసే జేమ్స్ ప్రిన్సెప్ అనే వ్యక్తికి ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది. సో అతను మన ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీని డీప్ గా స్టడీ చేస్తున్న సమయంలో ఫిరోజ్ షా కోటలో ఉన్న స్తూపాన్ని చూస్తాడు. ఆ స్తూపం మీద ఉన్న అక్షరాలన్నీ డీకోడ్ చేయడం స్టార్ట్ చేశాడు. ప్రతిసారి ఒక వర్డ్ రిపీట్ అవ్వడం గమనించి దానికి అర్థం దానం అని గుర్తించాడు. అంటే డొనేషన్ లేదా గిఫ్ట్ అని అర్థం. ఫైనల్ గా అన్ని వర్డ్స్ ని డీకోడ్ చేశాడు. అయితే ఆ ఇన్స్క్రిప్షన్ లో ఒక గొప్ప రాజు చేసిన దానాల గురించి ఉండడం గమనించి ముందు అతను శ్రీలంకన్ రాజేమో అనుకున్నారు. కానీ దేవనం ప్రియ ప్రియదర్శిని అంటే దేవునికి ఇష్టమైన వాడు, ఇతరులను దయతో చూసేవాడు అని మెన్షన్ చేసి ఉండడం వల్ల అలా పిలువబడేవాడు ఒక్కడే ఉన్నాడు. అతను కూడా అఖండ భారత్ లో ఉండేవాడు. అతను ఎవరో కాదు, ద గ్రేట్ కింగ్ అశోక అని చెప్పి నిర్ధారించారు. అప్పుడు ఇండియాకి మళ్ళీ బ్రహ్మి స్క్రిప్ట్ అండ్ ఆల్ఫాబెట్స్ గురించి తెలిసింది. మనం మాట్లాడే తెలుగు, హిందీ అండ్ అదర్ ఇండియన్ లాంగ్వేజెస్ కాకుండా సౌత్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్ మాట్లాడే లాంగ్వేజెస్ కూడా ఈ మదర్ స్క్రిప్ట్ నుంచి వచ్చినవి. ఇలాంటి కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయి, మన వాళ్ళకి షేర్ చేయి మిత్రమా.